హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ని చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ధర్మస్థలిలో కేసుకు సంబంధించినటువంటి ధర్మస్థలిలో దాదాపు 100కు పైగా నేను శవాలను పూడ్చిపెట్టాను, వాళ్ళందరి మీద అత్యాచారాలు జరిగినాయి అని చెప్పేసి ఒక ఆరోపణ చేసినటువంటి భీమా అట. ఆ వ్యక్తి శానిటేషన్ వర్కర్ భీమా, ముసుగు వ్యక్తి. అతన్ని చూపించలేదు, రివీల్ చేయలేదు, ముసుగు పెట్టుకునే ఉన్నాడు. అతనికి ఐడెంటిటీ కోసం అని చెప్పేసి అట్లా ఉంచారు కాబట్టి సరే ఓకే. అయితే అతన్ని ఇప్పుడు సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అంటే అబద్ధాలు చెప్పి ప్రజల్ని కానీ తప్పుదోవ పట్టించాడు, పోలీసులు కానీ ప్రభుత్వాన్ని కానీ ప్రజలను కానీ తప్పుదోవ పట్టించాడని చెప్పేసి అతని మీద ఆరోపణలు అయితే వచ్చినాయి. ఫస్ట్ అతను ఏమన్నాడంటే దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల ప్రముఖ శైవక్షేత్రం అది. అక్కడ మంజునాథ స్వామి ఉంటారు. ఆ కర్ణాటకతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున అక్కడికి భక్తులు అయితే వస్తుంటారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్ళిపోయినటువంటి ఒక శానిటేషన్ వర్కరు, కార్మికుడు ఇటీవల సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే చేశాడు. 1998 నుంచి నేను 2014 వరకు కూడా ఇక్కడ అనేక మంది మహిళలు కానీ యువతులు కానీ అమ్మాయిలు స్టూడెంట్గా ఉన్న పిల్లలు కానీ వాళ్ళని హత్యకు గురయ్యారు. వాళ్ళ డెడ్ బాడీస్ అన్నీ కూడా ఈ చుట్టుపక్కల దేవాలయానికి దగ్గరలో ఉన్నటువంటి అన్ని చోట్ల అన్నింటినీ కూడా పూడ్చిపెట్టాను. నన్ను ఆలయ నిర్వాహకులు నన్ను చేయమన్నారు కాబట్టి అట్లా చేశాను. వాళ్ళందరూ కూడా లైంగిక దాడులు ఉన్నాయి వాళ్ళ మీద, చాలామంది మీద అని చెప్పి వాళ్ళు అట్లాంటి ఆరోపణలు అయితే చేశాడు. దాంతో అందరూ ధర్మస్థల అంటే దేవుడి ప్రదేశము, అలాంటి ప్రదేశాల్లో ఇంత ఘోరాలు జరిగినాయి అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారు. 2014 డిసెంబర్లో తమ కుటుంబంలోని ఒక యువతిని కూడా ఇట్లానే లైంగిక వేధించారు. ఇలాంటి ట్రాప్లో మనం పడకూడదని చెప్పి మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోయామని చెప్పేసి ఆయన ఆరోపణలు చేశాడు. అందుకే నేను చేసిన తప్పు వెంటాడుతున్నా కాబట్టి నేను వచ్చి చెప్పడానికి వచ్చానని చెప్పి అక్కడ చెప్పాడు, పోలీసులకు వచ్చి చెప్పాడు. దాంతో వాళ్ళు పోలీసులు ఏం చేశారంటే ధర్మస్థల పోలీసులు ప్రభుత్వం కూడా సిట్ ఏర్పాటు చేసింది. వెంటనే ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేసింది. ఆ శానిటేషన్ వర్కర్ ఎక్కడెక్కడ నేను తవ్వి పెట్టాను లేకపోతే ఇది పెట్టాను అని చెప్పేసి అని అన్నాడో ఆ తవ్వకాలు చేశారు. మొత్తం అన్ని చోట్ల కూడా తవ్వకాలు చేశారు. కానీ ఎక్కడా కూడా ఏదో కొన్ని కళేవరాలు బయటపడ్డాయి, కానీ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో బయటపడలేదు. దాంతో ఆయన మాట మార్చేసేసి ఎవరో నాకు ఒక్కొక్క పుర్రె తీసుకొచ్చి అది మీరు అధికారులకు ఇవ్వండి, తర్వాత న్యాయస్థానంలో కూడా నా పేరు మీద వాళ్ళే అప్పీల్ చేశారు, నేను 2014 నుంచి తమిళనాడులో ఉంటున్నా అని చెప్పేసి మాట మార్చాడు. దాంతో ఆ పోలీసులు కానీ ఇట్లా మొత్తం 100 శవాలను కూల్చిపెట్టానని చెప్పిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోతే చివరికి ఇక భీమా అనే వ్యక్తిని ఆ ముసుగు వ్యక్తిని చివరికి పోలీసులు తెల్లవారుజాం వరకు విచారించి సిట్ అధికారి అయినటువంటి ప్రణబ్ మోహంతి అతన్ని విచారించి ఇక మాయ మాటలతో మొత్తం వ్యవస్థ మొత్తాన్ని కూడా నమ్మించి చివరికి ఏమీ లేదని చేతులు ఇచ్చేశాడని చెప్పి అర్థమైంది. కాబట్టి వాళ్ళు వెంటనే అతన్ని అరెస్ట్ చేసి వాళ్ళ కోర్టులో కూడా హాజరుపరిచారు. ఈ కేసులో తప్పుడు ఆరోపణలు చేసినటువంటి బెంగళూరుకి చెందినటువంటి మహిళ అయినటువంటి సుజాత భట్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దీని మీద కూడా మన నమస్తే తెలంగాణలో అక్కడ వార్త వచ్చింది. దాని మీద వాళ్ళు పరిశోధన కూడా చేసి రాశారు. వైద్య విద్య చదివేటువంటి తన కుమార్తె అనన్య భట్ 2003లో ధర్మస్థలకి వెళ్ళి అదృశ్యమైందని చెప్పి ఆమె కంప్లైంట్ ఇచ్చింది. అయితే అదంతా కట్టు కదని చెప్పారు. అసలు ఆమెకు పెళ్ళే కాలేదు అని చెప్పి ఒక ఇదైతే వెళ్ళినా, నేను కోల్కత్తా వెళ్ళాను అది వెళ్ళాను ఇది అని చెప్పి ఆమె కోల్కత్తా లేదు ఏమి లేదు, కోల్కత్తా సంబంధమే లేదని చెప్పేసి తేల్చారు. దీంతో ఆమె ఇంటికి కూడా పోలీసులు వెళ్ళారు. విచారణ తర్వాత ఆమెను కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇది ఎంత దారుణమైనంటే దీని వెనక ఎవరో 3 వ్యక్తులు తన వెంట ఉండి ఇదంతా నడిపించారని చెప్పుకొచ్చాడు. మరి వాళ్ళు వేరే మతానికి చెందిన వాళ్ళ లేకపోతే హిందూ మతానికి చెందిన వాళ్ళ అయ్యి ఇప్పుడు ఈ ధర్మస్థల మొత్తం ఆలయం అంతా కూడా ఒక ట్రస్ట్ దగ్గర నడుస్తుంది. ఒక వ్యక్తి ట్రస్ట్ హెగ్డే వారి కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తుంది. వాళ్ళకి వ్యతిరేకంగా చేయించాడా లేకపోతే వేరే పార్టీ వాళ్ళు చేయించారా ఏంటి అనేది మొత్తం కూడా ఇప్పుడు నిగ్గు తేల్చాల్సిన పని అయితే ఉంది. పోలీసులు అదే పనిలో ఉన్నారు. కానీ ధర్మస్థలంలో మాత్రం ఈ ఉన్నటువంటి ట్విస్ట్ అయితే వీడిపోయింది. ముసుగు వ్యక్తిని భీమాని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని. మీరందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.